ఇంజీరా వచ్చేసింది. ట్రెడిషనల్ ఇంజీరా. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మామూలుగా లేదు. ఇదిగో యమ్మీ యమ్మీ ఇంజీరా ఇవన్నీ చెప్తాను ఇదేంటో. ప్రపంచంలో ఎక్కడ దొరకని ఫుడ్డు ఈ ఆఫ్రికా ఇథియోపియా దేశంలో దొరుకుతుందండి. దీని పేరు ఇంజీరా. ఒక వెరైటీ అయిన పదార్థంతో తయారు చేస్తారు. ప్రపంచంలో ఇంకెక్కడ తయారవదు, దొరకదు కూడా. మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంటు ప్రెసిడెంట్లు మొత్తం ఆఫ్రికా ఇథియోపియాలోనే ఫేమస్. మీకు చూపిస్తాను. ప్రెసిడెంట్లు అన్నాను కదా, అన్ని దేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, సెలబ్రిటీలును. సో ఇది చేత్తో తినే ఫుడ్ కాబట్టి మనకి ఇలాగా వాళ్ళు చేయలైతే కడిగిపిస్తారు. మొత్తం చేత్తో తినే ఫుడ్ చాలా బాగుంటుంది. మనకి నోరు నుంచి ఇంజీరా వచ్చేసింది. ట్రెడిషనల్ ఇంజీరా. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మామూలుగా లేదు. ఇదిగో యమ్మీ యమ్మీ ఇంజీరా ఇవన్నీ చెప్తాను ఇదేంటో. సో దీన్ని ఇంజీరా అంటారు. ఇది తెఫ్ అనే ఒక పదార్థంతో తయారు చేస్తారు. తెఫ్ అంటే ఏంటి అంటే, ఇది ఏముంది సార్ ఇది అట్టే కదా అనుకోకండి. ఇది తెఫ్ అని ఓన్లీ ఇథియోపియాలోనే పండిద్ది, ఇథియోపియాలోనే తయారవుతుంది. ఆ గసగసాల కన్నా సన్నంగా ఉంటుంది ఆ తెఫ్. మంచి మినరల్స్, మంచి విటమిన్స్, మంచి పోషక పదార్థాలు అవి ఇంకెక్కడ దొరకదు. ఇక్కడి నుంచి చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. చాలా చిన్నవి ఉంటాయి. వాటిలో బియ్యం వేసి నానబెట్టి అట్టు మళ్ళీ మట్టి కుండ మీద కాల్చి తెస్తారు. ఈ ఎక్కడ దొరకదు, చాలా బలం. సో దీంతో పాటు ఎన్ని రకాలు ఇచ్చారంటే, ఒక రైస్ ఒక్కటే లేదు, మిగతావన్నీ ఉన్నాయి. పప్పు, తోటకూర, చిన్నపప్పు, పెద్ద కూర, అంటే అన్ని వెజిటేరియన్. పచ్చిమిరపకాయ, గ్రీన్ సలాడు, ఈ సలాడు, క్యాబేజీ ముక్కలు, అరటికాయ ముక్కలు, పిండి పదార్థాలు. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ లాగా మొత్తం అన్ని రకాల వెజిటేబుల్స్. దగ్గర 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 30 రకాలు ఉన్నాయి ఇక్కడ బంతి మీద. అన్నీ రుచి చూసి చెప్తాను ఎలా ఉన్నాయో. సో ఈ ఫుడ్ని ఒకళ్ళు తినేది కాదండి, దగ్గర నలుగురు కలిసి తింటారు. ఇథియోపియాలో అన్నీ కలిసే తింటారనమాట. మీకు తెలుసో లేదో తినండి. మీ పేరు ఉన్నట్లు చెప్పడం ముని. నా ఫ్రెండ్ ఉన్నట్లు చెప్పడం. ఇథియోపియాలో ఉంటారు ముని గారు అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్, 5 సంవత్సరాల నుంచి పరిచయం. సో ఇది 4-5 కలిసి తింటారు కదండి. ఇది 4-5 కలిసి తినేది. లంచ్ ఇదే, బ్రేక్ఫాస్ట్ ఇదే, డిన్నర్ ఇదే, మొత్తం అన్నీ ఇదే. మీరు ఎప్పుడు వచ్చినా ఇది ఉంటుంది ఇథియోపియాలో. మర్చిపోకుండా చాలా రుచిగా ఉంటుంది. అమృతం. అందరూ కలిసి తింటుంది. రకరకాల నిజంగా బాంగు తాగితే ఇది వైన్, ఒక టైప్ ఆఫ్ వైను న్యాచురల్గా చేస్తారు. ఇది అసలు అమృతం. ఇది తింటూ ఇది తాగుతుంటే స్వర్గం కనబడుతుంది. ఇథియోపియా ఎప్పుడు వచ్చినా మర్చిపోకండి ఇంజీరా. మీకు ఇథియోపియా రెస్టారెంట్లు హైదరాబాద్లో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, ప్రపంచ నలుమూలల్లో ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి తినండి, మర్చిపోతుంది. ఓకే, బాయ్.